కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వంకలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి అన్నదాతకు అపార నష్టం మిగిలింది. ప్రధానంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పంటలన్నీ నీటిమలమయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పత్తి, మిరప పంట పొలాల్లో వర్షం నీరు చేరి చెట్లు కుళ్లిపోతున్నాయి. చేతికొచ్చిన పంట నీట మునిగి పత్తికాయలు, మొగ్గలు తేమ అధికమై నేలరాలుతున్నాయి. అధిక వర్షాలు, ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కర్నూలు నగరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక ఆవు మృతి చెందింది. రహదారులు వర్షం కారణంగా కోతకు గురవుతున్నాయి. ఆలూరు పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఇంట్లో వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. అధిక వర్షాలతో రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. గ్రామాలలో సరైన డ్రైనేజీ లేక వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో కృష్ణగిరి మండలం లాల్మాల్ పల్లె గ్రామస్తులు గ్రామంలోని రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆదోనిపట్నంలో మురికివాడల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. మురుగునీరు రోడ్డుపై చేరి కాలనీలు జలమయమయ్యాయి. అలాగే నంద్యాల జిల్లా ఆత్మకూరులో కొట్టాల చెరువుకు వరద ఉధృతి పెరగడంతో శివభాష్యం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలైన కొట్టాల చెరువు, వడ్ల రామాపురం, కురుకుంద గ్రామాలలోని నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టుబడి రూపంలో కోట్ల రూపాయల నష్టం రైతన్నకు వాటిల్లింది. ఇక వర్షాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే వర్షాలు పెంచుకొస్తున్న పరిస్థితి, గత 4 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంతమైన ఆదోని ఏరియాలో ఏదైతే పత్తి, మిరప పంటలు కూడా ఈ వరద నీటిలో మునిగిన పరిస్థితి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో, అదేవిధంగా నది తీర గ్రామాల్లో అంటే ఇళ్లలోకి నీరు ప్రవహించి అంటే ఇంటిలోని సరుకులన్నీ కూడా తడిచి ముద్దైన పరిస్థితి. అదేవిధంగా ఆత్మకూరు పరిధిలో అంటే ఏదైతే చెరువు కట్టవాగు తెగి అక్కడ ప్రాజెక్టు 2 గేట్లు ఎక్కడం వల్ల అంటే రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. అంటే వాహన రాకపోకలకు అంతరం ఏర్పడింది. అంటే ఓవరాల్ గా కర్నూలులో కూడా ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక ఆవు చనిపోయిన పరిస్థితి. అంటే భారీ ఎదురుగాలుల మూలంగా అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అదేవిధంగా రాకపోకలకు లేదా వాహనదారులకు అంతరాయం ఏర్పడిన పరిస్థితులు. అంటే 2-3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా అంటే ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అంటే వర్షానికి అంటే విరామం లేకుండా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక చోట్ల కూడా అంటే పశ్చిమ ప్రాంతం లేదా ఉమ్మడి జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా అనేక ప్రాంతాల్లో వరద నీటికి పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఉల్లి పంట కూడా నష్టపోయిన పరిస్థితి. ప్రధానంగా మిరప, పత్తి ఈ 2 పంటలు కూడా మేజర్ గా డ్యామేజ్ అయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. అదే విధంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తూ లెక్కలు తీస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ వరదల కారణంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రేపో మాపో తుంగభద్ర నదికి కూడా అంటే వరద వచ్చే ప్రమాదం ఉంది. అంటే నది పరివాహక ప్రాంత గ్రామాలు కావచ్చు, లేదా కర్నూలు నగర లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా యంత్రాంగం హెచ్చరించిన పరిస్థితులు. మరి అనేక చోట్ల కూడా ఈ వరదల కారణంగా భారీ నష్టం, అపార నష్టం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని, అదేవిధంగా వ్యవసాయ రకంగా లేదా పంటలు నష్టపోయిన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ తదితర ఆర్థిక సాయం అందించాలని రైతులు కోరుతున్న పరిస్థితి. మరి మున్ముందు ఇంకా 2 రోజులు వర్షం ఉంటున్న నేపథ్యంలో మరి ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఇంకెంత నష్టం ఉంటుందో చూడాలి. మరి
ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది బసవరాజు? దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించింది? ఎవరైతే నష్టపోయారో రైతులు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తామని ఏమైనా హామీ ఇచ్చారా అసలు? అయితే ఇంకా 3 రోజులు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ద్వారా తెలుస్తా ఉంది. అదే విధంగా అంటే క్షేత్ర స్థాయిలో అయితే ప్రభుత్వ యంత్రాంగం అంటే జాబితాను సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ఎక్కడెక్కడ వరద నీటికి పంట పొలాలు ముప్పుకు గురయ్యాయి, అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏ మేరకు డ్యామేజ్ జరిగింది, ఇలా రైతులు కావచ్చు లేదా మురికివాడలో నివసించే ప్రజలు కావచ్చు ఎలాంటి ఎఫెక్ట్ ఈ వరదల వల్ల వాళ్ళకి జరిగిందని అంచనా వేస్తూ వివరాలు సేకరిస్తూ తీసుకుంటున్న పరిస్థితి. మరి ముందు వీళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉంది, ఏ మేరకు చేస్తూ ఉంది అనేది ఇప్పటికైతే ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ఈ 3 రోజుల అనంతరం మరింత వర్షాలు వచ్చి మరింత డ్యామేజ్ అయ్యి లేదా నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో వారం అయితే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.